వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘ జిల్లా ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. 3500 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, డ్రోన్తో నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మొద్దని, నకిలీ ప్రచారాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామంటున్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పురస్కరించుకొని తిరుమలలో భారీ భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని కూడా సరే ఈసారి కొత్త విధానాన్ని కూడా అయితే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కొత్త విధానానికి సంబంధించి మనతో పాటు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు ఉన్నారు. సార్, కొత్తగా విధానం కూడా అమలు చేశారు. టోకన్ సిస్టమ్ తిరుపతిలో లేకుండా ఏ విధంగా చూడొచ్చు అంటే ఎలాంటి భద్రత చర్యలు ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి చేస్తున్నారు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో అన్ని రకాల భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3000 మంది పోలీస్ అధికారులను ఇక్కడ కేటాయిస్తూ తిరుపతిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ ప్రాంతాల నుండి ఎంటర్ అవ్వాలి, తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ టోకెన్ సిస్టమ్ ద్వారా ఎవరైతే 3 రోజులు భక్తులు తర్వాత కాలంలో వచ్చే భక్తులకి కావాల్సిన అన్ని భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండు, అలిపిరి, శ్రీవారి మెట్లు, గరుడా సర్కిల్ అన్ని ప్రాంతాల్లో కూడా వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు డ్రోన్ సహాయంతో, ఇటు సీసీ కెమెరాల సహాయంతో కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షిస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే మనవి, భక్తులందరూ కూడా ఎవరైతే ఏ రోజైతే వారికి టోకెన్స్ ఇచ్చారో ఆ రోజు ఆ టైం ప్రకారం వచ్చి ఇటు ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. అయితే మొదటి 3 రోజుల్లో ముఖ్యంగా జనవరి 1 రోజు సాధారణంగా ఒకసారి భక్తుల వీఐపీ సంఖ్య ఎదుగుతూ ఉంటుంది. అందులో ఈసారి మొదటి 2 రోజులు ఏదైతే ఏకాదశి పర్వదినం ఉండొచ్చు, మరో 3వ రోజు ఏదైతే జనవరి 1 వస్తుంది, అయితే వీఐపీలు తాకిడికి ఎక్కువ ఉంది. ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నారు? వీఐపీలకి యాజ్ పర్ ద స్కేల్ ప్రోటోకాల్ వీఆర్ టేకింగ్ మెజర్స్. అట్ ద సేమ్ టైం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం చూడొచ్చు, అయితే జిల్లా యంత్రాంగం కూడా సరే దీనికి సంసిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి. అయితే తిరుపతి ఎస్పీ ఒకటే చెప్తున్నారు, అయితే కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానాన్ని కూడా అమలు చేశాం కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇవంతా కూడా సరే భక్తులు గమనించి తమ కేటాయించినటువంటి ఏదైతే టోకన్ ఉంటుందో ఆ టోకన్ టయానికి మాత్రం తిరుమలకి వచ్చి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యల్లో భాగంగా గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అమలు చేస్తున్నారో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు సార్, జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఎలాంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి నియమాలు తీసుకొస్తున్నారు? వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని డిసెంబర్ 30 జనవరి 8 వరకు ఈ 10 రోజులకు సంబంధించి ఏదైతే పూర్తి ఏర్పాట్లు టీటీడీ వాళ్ళు జిల్లా యంత్రాంగం కూడా చేసుకుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కూడా వాళ్ళ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, భక్తులకు ఎటువంటి దర్శన భాగ్యం కల్పించాలనేది కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా సాధారణ భక్తులకి పెద్దపీట వేస్తూ 90% సమయాన్ని కూడా వాళ్ళకే కేటాయిస్తూ టీటీడీ వాళ్ళు దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మిగతా వీఐపీలకి, వీవీఐపీలకి, డోనార్కి అతి తక్కువ సమయం కూడా కేటాయించి, ముఖ్యంగా ఈసారి మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ పద్ధతిలో ఈడిప్ ద్వారా టోకెన్లు జారీ చేయడం జరిగింది. మనము ఇది కాకుండా సాధారణంగా కూడా టికెట్ లేని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళను కూడా మైండ్లో దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు అందరికీ దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. టికెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ నిర్దిష్టమైనటువంటి సమయంలో వాళ్ళకి దర్శన భాగ్యం కల్పిస్తూ, టికెట్ లేని వాళ్ళకి ఆ రోజు మనకున్నటువంటి కెపాసిటీ దీన్ని బట్టి టీటీడీలో తిరుమలలో కెపాసిటీని బట్టి వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. అయితే తమిళనాడు నుంచి గోవిందమాల దారంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తారు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి. అయితే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా సరే అయితే టోకన్స్ ఏదైతే డిస్క్రిప్షన్ ద్వారా ఏదైతే టోకన్స్ ఉన్నాయో ఉన్న వ్యక్తులను రావాలంటే కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడొచ్చు? సోషల్ మీడియాలో ఏదైతే వస్తున్నటువంటి వదంతులు టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తాము అనేది పూర్తిగా అవాస్తవం. అటువంటివి ఇప్పుడు కూడా టీటీడీ కానీ జిల్లా యంత్రాంగం కానీ అటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ ఎప్పుడు చెప్పలేదు. టికెట్లు ఉన్న వాళ్ళకి మంచిగా మనము ఆయా టైంలో వాళ్ళకు వచ్చినటువంటి టైంలో దర్శన భాగ్యం కల్పిస్తాము. లేని వాళ్ళు కూడా చాలామంది వస్తారు, వాళ్ళందరికీ కూడా కల్పించే విధంగా ఒక రోజు కెపాసిటీని బట్టి
ఎన్ని మనం అలాట్ చేస్తామో ఆ రోజు మనం నిర్ణయం తీసుకొని తదనుగుణంగా వచ్చిన తమిళనాడు నుంచి చాలామంది వస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ శాతం భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా బేరీజ్ వేసుకొని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఆ రోజు కెపాసిటీని బట్టి మనం టీటీడీ వాళ్ళు దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా టికెట్ ఉన్నవాళ్ళు మాత్రమే రావాలనే వదంతులు మాత్రం ఎక్కడ ఎవరు నమ్మవద్దని కోరుకుంటున్నాను. సార్ అయితే టికెట్స్ తీసిస్తాము వైకుంఠ ఏకాదశి కానీ ద్వారదశి కానీ ఇలాంటి ప్రచారాలు కూడా గతంలో కూడా జరిగాయి, చాలామంది మోసపోయినట్టు కూడా ఉన్నారు. అయితే ఈ విధంగా ఈసారి కూడా చేసి ఎలాంటి చర్యలు జిల్లా అంతా కూడా తీసుకున్నారు? మా దృష్టికి కూడా 1-2 ఇన్సిడెంట్స్ ఇట్లా వచ్చే నకిలీ టికెట్లు ఇవ్వటము. మనందరము భక్తులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం టీటీడీ మాత్రమే ఈ టికెట్లు జారీ చేస్తుంది. ఇంకా బయట ఎక్కడా కూడా ఈ టికెట్లు జారీ చేసే అవకాశమే లేదు. అటువంటి ఎవరన్నా చెప్పినా కూడా దయచేసి అలాంటి వారి సమాచారాన్ని మాకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. నకిలీ టికెట్లు చేసే వాళ్ళందరి మీద కూడా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయనేది కూడా మీ ద్వారా తెలియజేస్తాం. అయితే మనం చూడొచ్చు, అయితే తిరుమలలో శ్రీవారి టికెట్లు తీసిస్తామంటూ జనాల్ని చాలామంది వరకు దళారులు అమరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి కూడా వచ్చింది. కాబట్టి నకిలీ టికెట్లు ఎవరైనా విక్రయిస్తున్నా లేకపోతే ఎవరైనా ఇస్తామని చెప్పినా కానీ తమ దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సరే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే జరగనున్నటువంటి 10 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వారదశి దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులు అయితే డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే టోకన్లు అయితే ఇచ్చిన పరిస్థితుల్లో మిగిలినటువంటి ఏదైతే 7 రోజులకు సంబంధించి అంటే జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులకు సంబంధించి కూడా సరే పెద్ద స్థాయిలో వీపులు 3 రోజులు వచ్చినప్పటికీ డ్రిప్ సిస్టమ్గా మిగిలిన 7 రోజుల పాటు సాధారణ భక్తులు పెద్దపీట వేస్తున్నామంటే కూడా సరే వెంకటేశ్వర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకటే సోషల్ మీడియా వేదికగా కూడా సరే టికెట్లు ఉన్న వ్యక్తులే తిరుమలకు రావాలంటూ కూడా సరే ఏదైతే ప్రచారం జరుగుతుందో ఇవన్నీ కూడా సరే ఫుల్ స్టాప్ వేస్తూ కూడా సరే వదంతులను నమ్మవద్దంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద జిల్లా యంత్రాంగం మాత్రం సంసిద్ధమై ఉంది. దాదాపు 3000 సీసీ కెమెరాల ఉన్న నిఘా నేపథ్యంలో ఏ టెక్నాలజీని వాడుకుంటూ కూడా సరే శ్రీవారికి భక్తులకి సాధారణ దర్శనం చేపిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని వైకుంఠ ద్వారదశిలో దర్శనాలు పూర్తయ్యే విధంగా కూడా సరే చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేశ్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి. ఎందుకు